చెప్పిన కదా మర్చెట్టు ముత్యాలమ్మ తల్లి అనేసి అయితే ఇదైతే కోదాట్ల బైపాస్కి వెళ్ళి అయితే ఉంటుంది అనమాట కటకమ్మగూడెం రోడ్డుకి. పుట్టినాకైతే చిన్నప్పుడు ఇక్కడనే పండగ అయితే చేసినాం మేము. రాముకైతే చాలా నమ్మకం అనమాట, అమ్మవారు అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉందనేసి. ఎందుకంటే అంత సత్యం కళ్ళ తల్లి మర్చెట్టు ముత్యాలమ్మ తల్లి. ఇంకో ఇదంతా మర్చెట్టు అనమాట. ఇక్కడ ఒక బావి ఉంటది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది ఎన్ని అడుగులు ఉంది కానీ చాలా పెద్దగా అయితే ఉన్నది. ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా పక్కా ఈడ దిగి అయితే దండం పెట్టుకుంటాం అనమాట అమ్మవారికి. మా పెళ్ళైన కొత్తలో అయితే ఇట్లా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కదా నా పెళ్ళైంది. మా అత్తగారింటికి పోయే దారిలో అయితే ఈ గుడి ఉంటే ఆగి మరీ కొబ్బరికాయ కొట్టడానికి అయితే మా ఊళ్ళో అయితే అందరు ఆపిరు. ఇంకా అక్కడికి వెళ్ళగానే రాముకైతే చాలా గోధుమ కలర్లో పాము అన్నాడు, కానీ మాకు ఎవరికైతే ఆపలే, రాముకి ఆపడ్డది. అప్పటి నుంచి అయితే చాలా అప్పటి నుంచి అయితే రాము అయితే చాలా నమ్ముతాడు అనమాట. ఇప్పుడైతే చాలా వాటికి అయితే అనుకున్నవి అయితే నెరవేరుతాయి, మాకు కూడా అయితే కొన్ని అయినాయి. ఇట్లని అయ్యే అయితేనే మొక్కాలా, అడవులుగా అయితే మొక్కొద్దు. దేవుడికి కూడా మనం ఏ దేవుడికైనా మొక్కినా అది అయ్యే పనులు అయితేనే మొక్కాలా. దేవుడికి కూడా తెలుసు ఏది చేయాలో ఏది చేయొద్దు అనేసి. అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఇంకోటి ఏంటంటే అమ్మవారికి అయితే గట్టిగా మొక్కిన, మా అమ్మమ్మకి అయితే చాలా తగ్గాలనేసి అయితే. మా అమ్మమ్మ సిచ్యువేషన్ అయితే అప్పుడైతే కొంచెం బాగా ఇట్లుందనమాట, కాలు అయితే కొంచెం అస్సలు బాగాలేకుండే. దేవుడి దయ వల్ల ఇప్పుడైతే అమ్మమ్మ కాలు కొంచెం కంట్రోల్ అయితే అవుతుంది.